గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. చాలా మంది స్టూడెంట్స్ కి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. మనకు డిప్లొమా నోటిఫికేషన్ రీసెంట్ గా రిలీజ్ చేశారు కదా, అందులో C20 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ జూన్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అక్టోబర్ అండ్ నవంబర్ లో అయితే ఎలిజిబిలిటీ లేదు అనేసి అయితే క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇప్పుడు అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే మళ్ళీ మేము ఎప్పుడు రాయాలి ఎగ్జామ్ అనేది అయితే డౌట్ ఉంది కదా, దానికోసం ఈ వీడియో చేశాను. పూర్తిగా అయితే చూడండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు అర్థం కాలేదు అనుకుంటే తర్వాత మీరు నాతో డైరెక్ట్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్ మీ ఫర్ యాప్ నుంచి కింద డిస్క్రిప్షన్లో ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటనేసి క్లియర్గా మెన్షన్ చేశాను, దాని నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో C20 5th సెమిస్టర్ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో జూన్లో, వాళ్ళైతే అక్టోబర్ నవంబర్లో రాసేదానికి వీల్లేదు. మీరు నెక్స్ట్ ఏప్రిల్ అండ్ మేలో ఎప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతాయో ఆ సెకండ్ బ్యాచ్తోనే మీరు ఎగ్జామ్స్ అనేవి రాయాలి. ఓకేనా, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి అప్పుడు మనకైతే పెట్టడం జరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకొని మనమైతే రాసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, తొందరపడి మీరు కనుక ఎగ్జామినేషన్ ఫీ పే చేశారనుకోండి ఇంకా మీకు మళ్ళీ రీఫండ్ అయితే రాదు అండ్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూడా అలౌ చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు వీళ్ళకి పెడుతున్నారుగా 5th సెమిస్టర్ మేము కూడా వెళ్ళి రాస్తాము అనేది అయితే ఆలోచన పెట్టుకోవద్దండి. మీకు ఎందుకంటే బుక్లెట్ అనేది మీ పేరు మీద రాదు కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ చెయ్యరు. మెయిన్గా ఈ పాయింట్ అయితే మీరందరూ కూడా అగ్రి చేయాలి. ఓకేనా. అండ్ ఇంకోటి అడుగుతూ ఉన్నారు లైక్ ఇప్పటికిప్పుడు పెట్టాలి అంటే మేమేమైనా చెయ్యాలన్నా అనేసి. మీరు ఎంత ఏం చేసినా కూడా అది రూల్ ప్రకారంగా వెళ్తూ ఉంది. ఎందుకంటే మీకు లాస్ట్ 2 months 3 months బ్యాకే కదా, లైక్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 3 months బ్యాకే మీకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు అయితే ఛాన్స్ అనేది వాళ్ళైతే ఇవ్వరు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు రాసుకోవాల్సిందే. ఓకేనా. సో అండ్ C16కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. అదేంటంటే C16 16 అండ్ 17th బ్యాచ్ అంటే 16 పిన్ నెంబర్ అండ్ 17 పిన్ నెంబర్ వాళ్ళు అసలుకి ఇంకా రాయలేమా అనేసి అడుగుతూ ఉన్నారు. అది ఇంకా మనకి స్పెషల్ మెడ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే మీరు అయితే రాసుకునే దానికి అవకాశం ఉంది. సో C16 2018 2019 బ్యాచ్ వాళ్ళకైతే క్లియర్గా మెన్షన్ చేశారు మీరైతే ఎలిజిబిలిటీ అనేది ఉంది. మీకు ఏవేవైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, 2018 బ్యాచ్ అంటే 18 పిన్ నెంబర్ 19 పిన్ నెంబర్ వాళ్ళు ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు మీకు ఏ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నా కూడా. ఓకేనా. సో చాలామంది అది నమ్మలేకపోతున్నారు, మాకు ఉన్నాయా నిజంగానే ఎగ్జామ్స్ ఉన్నాయా అనేసి. ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. అక్టోబర్ నవంబర్ 2024 ఎగ్జామినేషన్స్లో 24th సెప్టెంబర్ నుంచి మనకు ఫీ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా మీరు ఫీ పేమెంట్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇది టోటల్గా ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఎలా కాంటాక్ట్ అవ్వాలనేసి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.